నుంచి జనసేనలోకి భారీ చేరికలు. కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలో ఈరోజు కొమరాడ నుండి బైక్ ర్యాలీగా మసిమండ, పుడేసు పంచాయతీ, కొన గ్రామ పంచాయతీల్లో కొమరాడ మండల అధ్యక్షుడు తెంటు శ్రీకర్ మరియు సీనియర్ నాయకులు కృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ర్యాలీ సుమారు 150 బైకులతో ర్యాలీగా వెళ్లి అనంతరం పుడేసులో భారీ బహిరంగ సభ జరిగింది. అనంతరం వైసీపీ పార్టీ నుండి జనసేన పార్టీలోకి మసిమంద, పుడేసు, కుంటేసు పంచాయతీల నుండి జనసేన ఆశయాలు నచ్చి సుమారు 200 కుటుంబాలు కురుపాం నియోజకవర్గ సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, తుమ్మి అప్పలరాజు, దొరగారు మోహన్ గారు చేతుల మీదుగా కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి సమన్వయకర్తలు ఆదాడ మోహన్ రావు, రిషివర్ధన్, విసినిగిరి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు రాజు, గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు, దొర, సర్పంచ్ హిమరక గంగాధర్, జియమ్మ వలస మండల అధ్యక్షులు వి శివకుమార్ మరియు కొమరాడ జియమ్మ వలస జన సైనికులు, మహిళలు, పెద్దలు పాల్గొని విజయవంతం చేశారు. ఆటోలు ఇస్తారు, వ్యాన్లు ఇస్తారు, మత్స్యకార సొసైటీకి ఇచ్చినవన్నీ కూడా ఇస్తారు. ట్రైబల్ నిధులు, పప్పులు, ఉప్పులు అన్ని జీసీసీ అన్ని కూడా పత్తిసి చేస్తారు. కానీ ఈ మధ్యకాలం ఎప్పుడైనా ఒక టాటర్ వచ్చిందా? సైకార్ రుణాల్లో 2 కార్లు వచ్చావా? ఈ రోజు అవేమీ లేవంటే కారణం మన ఎమ్మెల్యే గారి పుట్టమని. యాక్చువల్గా చెప్పాలంటే ఎమ్మెల్యే అని పదం మాత్రమే ఓడండి. ఎందుకంటే కుసుమశీవ అనే పదం అనేది ప్రజలు మర్చిపోయారు. ఎందుకో చెప్తున్నా తెలుసా? ఈ ఎమ్మెల్యే పారానితో ఈ నియోజకవర్గం ఎస్టీ వాళ్ళందరూ కూడా కోర్టులో చెప్పిన రోజుల మాటలు వింటారు. మన అమాయకతనం, మన మంచితనం, మన మేము అన్ని కూడా దృష్టి పెట్టుకొని ఒక ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలోనూ జీడిపెక్కలు ఏరుకున్న పొలాల్లో జీడిపెక్కలు ఏరుకున్న వ్యక్తిని పారానారకు ముందు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించి ఎమ్మెల్యేగా స్థానిక గిరిజనులు గెలిపించారు. కానీ ఇదంతా మరిచిపోయింది ఎమ్మెల్యే. ఎక్కడ గోదావరి జిల్లా, ఎక్కడ కొరప నియోజకవర్గం. కానీ ఈ స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి జగన్ బొమ్మ చూసి స్థానిక వ్యక్తురాల్ని గెలిపించారు. ఆవిడ గిరిజనరాల, గిరిజన నేతలు కూడా కనీసం ఆలోచించుకొని గెలిపించారు. వాళ్ళు రుణం ఏం తీసుకున్నామని అడుగుతున్నా ఈ స్థానిక ఎమ్మెల్యేని. ఈ స్థానికంలో ఉంటుండగా ఈ ప్రాంతం అంతా కూడా ఏనుగుల గుంపు నడుస్తుంది. 4 సంవత్సరాలు నువ్వు డిప్యూటీ సీఎం గా ఉండేటప్పుడు ఆ గుంపు ఒరిస్సా రాష్ట్రం నుండి ఆంధ్రాలోకి అడుగెట్టింది. అవునా కాదా? ఈ రోజుకి ఆ గుంపు ఎక్కడే ఉంది. కానీ ఏనుగులన్నీ కూడా నీ ఇంటికి రాకన్నా 25 అడుగులు గోడ కట్టుకున్నావు. నీకు రావాలా రక్షణ, గిరిజనులకు కావాలా రక్షణ. నీ రక్షణ కోసం నీ ఇంటికి 25 అడుగులు గోడ కట్టుకున్నావు. కానీ ప్రజల రక్షణ కావాల్సిన విషయాలన్నీ కూడా మర్చిపోయావు. జీసీసీ ఉంది, గిరిజన ఉత్పత్తులు చింతపండు కొనాలి, జీడిపెక్క కొనాలి, పత్తి గిరిజన ప్రాంతంలో పండించే ప్రతి పంట కూడా జీసీసీ కొనాలి. కానీ జీసీసీ కేవలం పబ్లిసిటీ, అరుకు కాఫీ, అరుకు కాఫీ, అరుకు కాఫీ. కానీ గిరిజనుల కోసం ఏర్పడైన జీసీసీలో గిరిజన ఉత్పత్తులు కొనకన్నా చేస్తున్నప్పుడు కనీసం నీ మంత్రి పదవి వచ్చేటప్పుడు ఈ ప్రాంతంలో అడగలేకపోయావంటే నువ్వు చేతకాని ఎమ్మెల్యే అని చెప్తున్నా. ఈ రోజు ప్రజలందరూ కూడా తిరగబడి చేశారు. దానికి ఉదాహరణ ఈ రోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ పెద్ద ఎత్తున యువతంతా కూడా జనసేనలోకి రావడానికి ప్రధాన కారణం. టీడీపీ జనసేన కలిపి నీ కంచు కోటని బట్టలు కొట్టి ఇక్కడ జనసేన టీడీపీ జెండా ఎగరేస్తారని మళ్ళీ చెబుతూ, ఇంతే కాకుండా మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతంలో ఉన్న రోడ్ని జనసేన టీడీపీ తీసుకొని ఈ రోడ్డు పూర్తి చేస్తుందని కూడా ఈ వేదిక పైన నా మాట ఇస్తున్నా. అమ్మా, పక్కనే ఉన్న పూర్ణ పడిపించి
మీ రాజులు శంకుస్థాపన చేశారు. మీ రాజుల కోసం అని చెప్పి ఇక్కడ ఉన్నదంతా అత్తగా వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఎప్పుడో శంకుస్థాపన చేస్తే పక్క రాష్ట్రంలో ఉన్న నవీన్ పట్నాయక్ ఒకనొకప్పుడు ఇదే ఆంధ్ర ఒరిస్సా ప్రాంతంలో ఈ ఆంధ్ర జనాభాలో కూడా గిరిజనులందరూ కూడా అయ్యా అదేం ఒరిస్తారో బాబా ఏరే వెళ్ళకూడదని అనుకున్నారు. కానీ ఈ గిరిశేఖర గ్రామాలన్నీ కూడా మన మీద ఒరిసే బాగుందని చెప్పేలాగా చూపెట్టారు. దానికి కారణం ఒరిసే వాళ్ళు నిన్న కాక మొన్న పిచ్చి కట్టారు. పక్కనే మన రాష్ట్రంలో పక్కనే ఉన్న కురుపాము పక్కనే ఉన్న కొమరాల మండలానికి కనెక్టివిటీ పిచ్చి నాగవాళ్ళ మీద కట్టారు. నువ్వు పిచ్చి కనీసం మట్టి లేకపోయావు. పిచ్చి మట్టి లేకపోయావు. నీకు మళ్ళీ ఇంకొక అవకాశం.